హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే కాకరకాయ టమాటో జీడిపప్పు కర్రీ అండి. కాకరకాయ కర్రీ చేదుగా రాకుండా రుచిగా రావాలంటే ఇలా ట్రై చేయండి. అస్సలు చేదు అనేది లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ కూర తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చేసి పెట్టండి, అలవాటు చేసుకుంటారు. కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చేదు లేకుండా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం కాకరకాయ కర్రీ తయారీ విధానం చూద్దామండి. చేదు రాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. ఇప్పుడు నేను చెప్తానండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కాకరకాయ తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా పైన పట్టుని చాకుతో తీసేయాలండి. మరి ఎక్కువగా తీయకూడదు, పైన అలా తీసేయాలి. పైన మనకి గరుగ్గా ఉంటుంది కదండి, అదంతా కూడా చాకుతో తీసేయాలి. తర్వాత ఇలా చక్రాల్లో ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా చక్రాల్లో కట్ చేసుకున్నాక ఈ కాకరకాయ మధ్యలో మనకి గింజలు ఉంటాయండి. ఆ గింజలన్నీ కూడా ఇక్కడ చూపించిన విధంగా తీసేయాలి. ఇప్పుడు నేను కాకరకాయని కట్ చేసి పెట్టేసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం వేలుతో గింజలు తీసేయాలండి. ఇలా ఒకసారి కాకరకాయలో టమాటా వేసి జీడిపప్పు వేసి ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. అలాగే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలాగే ఇక్కడ చూపించిన విధంగా అన్ని కాకరకాయ ముక్కలకి కూడా మధ్యలో గింజలు తీసేయాలండి. నేను అన్నీ కూడా తీసేసాక మళ్ళీ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అన్నిటికీ కూడా గింజలు తీసేసానండి. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేను బౌల్లోకి తీసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేయాలండి. ఈ ప్రాసెస్ని అసలు స్కిప్ చేయకండి. ఇలా చేయడం వల్లే మనకి చేదు అనేది పోతుంది కాకరకాయ నుంచి. ఉప్పు పసుపు వేసాక బాగా మిక్స్ చేయాలి. కాకరకాయకి వీటిని బాగా పట్టించాలండి. ఇలా ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసుకున్నాక మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు వదిలేయాలండి. అప్పుడు ఇందులోంచి మనకి వాటర్ బయటకు వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసానండి. 20 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇలా చేయడం వల్ల మనకి చేదు అనేది తగ్గుతుందండి, పోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మూత తీసానండి. మూత తీసాక ఒకసారి బాగా కలపాలి. చేతితో బాగా పిసుకుతూ కలపాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇందులోంచి మనకి వాటర్ అనేది బయటకు వస్తుంది. ఇలా బాగా కలపాలండి. ఇలా కలిపేసాక ఇప్పుడు దీన్ని పిండేసి పక్కకు తీసుకోవాలి కాకరకాయని. అప్పుడు ఇందులోంచి ఉన్న చేదంతా కూడా బయటకు వచ్చేస్తుందండి వాటర్ రూపంలో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూపించిన విధంగా ఇలా చేతిలోకి కొన్ని కాకరకాయ ముక్కలు తీసుకొని ఇలా పిండేయాలండి. ఈ వాటర్ ద్వారా మనకి చేదు అనేది బయటకు పోతుంది. ఎంత వీలైతే అంతవరకు గట్టిగా పిండేయాలండి. నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే మనకి చేదు లేకుండా టేస్టీగా వస్తుందండి. అలాగే ఇది వండడం కూడా చాలా ఈజీ. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి, పిండేసినవి. ఇప్పుడు ఇలాగే కాకరకాయ మొత్తం కూడా పిండేసి పక్కన తీసుకోవాలి వేరే ప్లేట్లోకి. కాకరకాయ హెల్త్కి చాలా మంచిదండి. కనీసం వీక్లీ వన్స్ అయినా కాకరకాయ వండుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళకి ఈజీగా అలవాటు అయిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, నేను మొత్తం కాకరకాయని పిండేసి వేరే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టానండి. మనకి కాకరకాయ నుంచి అయితే ఇంత వాటర్ అనేది వచ్చింది. ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసుకోవాలండి. 3 నుంచి 4 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసి వాటర్లోంచి కూడా పిండేసి ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలండి. అలాగే ఇక్కడ నేను కర్రీ కోసం ఉల్లిపాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని వేయించాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి కాకరకాయ తొందరగా కుక్ అయిపోతుందండి. కర్రీ తొందరగా రెడీ అయిపోతుంది. అలాగే ఇందులో ఏమన్నా చేదు ఉన్నా కూడా పోతుందండి. ఇప్పుడు ఆయిల్లో వీటిని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించాలి. మనకి లైట్గా ఇవి కలర్ చేంజ్ అవుతాయండి, ఫ్రై అయిపోతాయి. అప్పటి వరకు వేయించాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి ఫ్రై అయిపోయినాయండి. ఇలా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక చూపిస్తానండి మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి. ఇందులోకి జీడిపప్పు అలాగే ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా లైట్గా సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గిస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే మనకు టమాటాలు కూడా ఫ్రై అయిపోయినాయి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం
వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించాలండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించాలి. సిమ్లో పెట్టి వేయించాలండి. తర్వాత ఇందులోకి తగినంత వాటర్ వేసుకోవాలి. కాకరకాయని ముందుగానే ఉడికించేసాం కదండి, అలాగే ఉల్లిపాయ టమాటాని బాగా వేయించాం కాబట్టి 1 గ్లాస్ వాటర్ వేసాను సరిపోతుందండి. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి వాటర్ వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి పొంగొచ్చే వరకు 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో ఒకసారి మూత తీసి కలిపానండి. మనకి ఇంకా వాటర్ ఉంది, ఇంకా కొంచెం ఉడకాలి. మళ్ళీ మూత పెట్టేసి ఉడికించానండి. ఇప్పుడు మూత తీసాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దగ్గరకు వచ్చేస్తుంది. ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అవ్వాలండి. అప్పుడు మనకి కాకరకాయ టమాటా జీడిపప్పు ఇగురు అయితే రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీరు కావాలంటే ఇప్పుడు చివరిగా 1 స్పూన్ బెల్లం తురుము వేసుకోవచ్చండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నేనైతే బెల్లం వేయలేదండి, ఎందుకంటే ఇంకా అసలు ఈ కర్రీలో చేదు ఉండదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ అంతా పోయింది, ఆయిల్ సెపరేట్ అవుతుందండి. ఇలా ఆయిల్ సెపరేట్ అయితే మనకి కాకరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి అస్సలు చేదు లేకుండా ఇలా కాకరకాయ టమాటా జీడిపప్పు కర్రీ ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.